అణగారిన వర్గాలకు విద్య, అంటరాని వారికి సమాన హక్కుల కోసం పోరాటాలు చేసిన ధీరుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. టీడీపీ నాయకులు కాలంగి శ్రీనివాసులు ప్రకాశం జిల్లా తర్లుపాడు గ్రామ సచివాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134 జయంతి సందర్భంగా గ్రామ సర్పంచ్ పల్లెపోగు వరాలు మరియు టీడీపీ నాయకుల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం టీడీపీ నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, విద్యావేత్త, సమాజంలో అసమానతలు తొలగించేందుకు అట్టడుగు వర్గాలను చైతన్య చేసేలా కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని స్వాతంత్ర భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రిగా, స్వాతంత్ర అద్యమ వీరుడుగా, ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఈర్ల వెంకటయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు గౌతకట్ల సుబ్బయ్య, పిఎంసి వెన్న, రాజారాం రెడ్డి, వెల్ఫేర్ అసిస్టెంట్ జె సుధీర్, డిజిటల్ అసిస్టెంట్ రమణారెడ్డి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ దుర్గాభవాని, సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ విద్యార్థులు, పారిశుద్ధ్య కార్మికులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ జయంతి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 14వ తేదీన జరుపుకుంటున్నాం. ఈ జయంతికి హాజరైన మన ముఖ్యంగా సర్పంచ్ గారు, అదేవిధంగా వెంకటన్న గారు, అధికారులు, ఇక్కడికి వచ్చేసిన ప్రజలకు, పత్రికా విలేకరులకు, మీడియా వాళ్ళకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఆయన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్. ఆయన 1891లో మా మధ్యప్రదేశ్లో మౌని పట్టణంలో జన్మించిన వ్యక్తి. ఆయన దళితులకు ఎంతో సేవలు చేయాలని కంకణం కట్టుకొని సమాన హక్కులను కల్పించాలని, వాళ్ళకే కాదు బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా సమాన హక్కులను కల్పించి చేయాలని చేసిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్. ఆ తర్వాత మన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళందరికీ కూడా సమాన హక్కును కల్పించి నా వ్యక్తి కూడా ఎన్టీ రామారావు గారు, డాక్టర్ అంబేద్కర్ వీళ్ళు మాత్రమే మా అందరినీ సమాన హక్కులలో చేశారు. ఇదివరకు ఏదో గ్రామాలలో ఒక రెడ్డి, కర్ణం పరిపాలించేవారు. ఈరోజు అటు లేకుండా ఆమె మన అందరి ముందు దళిత సర్పంచ్ అయినా మన అందరి ముందు నిలబడినారంటే ఆ ఎన్టీ రామారావు గారి పుణ్యం, ముఖ్యంగా డాక్టర్ అంబేద్కర్ గారి పుణ్యం అనుకొని ఆయనను ఎలవేళ్ళలో కూడా మనము అనుకోవాలని గుర్తిస్తున్నాం.